హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బియ్యం రవ్వతో ఉప్మాని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదండి, బట్ ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు ఈ ఉప్మా తయారీ విధానం తెలిసి ఉంటే స్కిప్ చేసేయండి, లేకుంటే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఈ ఉప్మా తయారీ విధానాన్ని తప్పనిసరిగా వాచ్ చేయండి. ముందుగా బియ్యం రవ్వని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం వేయించుకోవాలంటే బియ్యం రవ్వని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంటే బియ్యాన్ని ముందుగా ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఒక బట్ట పైన ఆరవేసుకోవాలి. ఆ విధంగా ఆడిన బియ్యాన్ని మనం మిక్సీ జార్లో కానీ లేదా అంటే మిల్లులో అయినా మరపట్టించుకొని ఎర్ర గోధుమ రవ్వ సైజులో రవ్వని మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా జల్లెడ పట్టించుకొని ఈ విధంగా రవ్వని తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న రవ్వని మనం ఒక 10 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గరిటెడు ఆయిల్ని బాండీలో వేసి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలుని ఇక్కడ నేను యాడ్ చేసి వాటిని కొంచెం వేయించిన తర్వాత అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒకటేమో ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి. వీటిని కూడా కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం బియ్యం రవ్వ ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. ఇక్కడ మనం ఏ క్వాంటిటీతో అయితే రవ్వ తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీతో 1:2 అన్నమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉప్మా తయారీకి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రవ్వని తీసుకున్నాను. అంటే 4 మెంబర్స్కి నేను ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పుని 2 సార్లు క్లీన్ చేసి దాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు పెసరపప్పు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది పెసరపప్పు యాడ్ చేస్తే. ఇలా బాగా పొంగొచ్చినంత వరకు మరిగించుకున్నాక మనం పక్కన వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా రవ్వని ప్రిపేర్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు మూతని పెట్టి ఉంచినట్టయితే మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి. చూసారా, 10 నిమిషాల తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి ఉప్మా. సో మనం ఒకసారి కలిపి ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ ఉప్మా స్పెషల్ ఏంటంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా లాగా ఉండదండి, పొడి పొడిగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా పొడిగా అనిపిస్తుంది మనకి ఉప్మా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఉప్మా మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే. ఈ బియ్యం రవ్వ ఉప్మా తయారీ విధానం ఎలా అనిపించింది అండ్ మీరు కానీ ఈ బియ్యం రవ్వ ఉప్మా తయారు చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.